ఇంట్లో కొన్ని వస్తువులను వాడి పడేస్తుంటాం. అయితే సరిగా వాడుకుంటే అలాంటి ప్రతి వస్తువు విలువైనదే. దాన్ని నిరూపిస్తున్నాడు ఓ కళాకారుడు. ఆయా వస్తువులతో అందమైన కళాఖండాలను తయారు చేస్తున్నాడు. వృధాగా పడేసిన కొబ్బరి చిప్పలతో చూడముచ్చటైన కళాకృతులు రూపొందిస్తున్నాడు. సీఎం చంద్రబాబు చేత కూడా ప్రశంసలు అందుకున్నాడు. మరి ఇంతకీ ఎవరా కళాకారుడు? ఏమిటా కొబ్బరి చిప్పల కళాకృతులు? ఈ కథనంలో చూద్దాం. గుడికి వెళ్లే ప్రతి ఒక్కరూ దేవుడికి టెంకాయ కొట్టి దర్శనం చేసుకుంటారు. సాధారణంగా అందరూ కొబ్బరిని ప్రసాదంగా స్వీకరించి ఆ తర్వాత చిప్పలను చెత్తబుట్టలో పడేస్తుంటారు. కానీ ఈ యువకుడు ప్రత్యేకంగా ఆలోచించాడు. 40 రూపాయలతో కొనుగోలు చేసిన కొబ్బరికాయను తన సృజనాత్మకతతో 400 రూపాయలు ధర పలికే విధంగా అందమైన బొమ్మలను తయారు చేస్తూ శభాష్ అనిపిస్తున్నాడు. కొబ్బరి చిప్పలతో అందమైన కళాకృతులు రూపొందిస్తున్న ఈ యువకుడి పేరు హరికృష్ణ. అన్నమయ్య జిల్లా పుత్తన్నవారిపల్లి స్వస్థలం. హైదరాబాద్ జేఎన్టీయూలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశాడు. 4 ఏళ్లు తాను నేర్చుకున్న కోర్సునే ఉపాధిగా ఎంచుకున్నాడు. ఆ తర్వాత కోకోనట్ మంత్ర పేరుతో అందమైన కళారూపాలను తయారు చేస్తూ పలువురికి ఉపాధి కల్పిస్తున్నాడు. పూజ గది, వంటగది, డెకరేషన్ కి సంబంధించిన వివిధ రకాల వస్తువులు తయారు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. కరోనా సమయంలో కోనసీమ జిల్లాలో తన సోదరుడి ఇంట్లో ఉన్న హరికృష్ణ ఉప్పాడ చేనేత క్లస్టర్లో కార్మికులకు డిజైనింగ్ పై శిక్షణ ఇచ్చాడు. గత 5 ఏళ్ల నుంచి వివిధ ప్రాంతాలకు తిరిగి కొబ్బరి చిప్పలతో తయారు చేసే వస్తువులపై అవగాహన పెంచుకున్నాడు. గత 3 ఏళ్లుగా తన స్వగ్రామంలోనే అనేక కళాకృతులు రూపొందించి విక్రయిస్తున్నాడు. ఇటీవల ఇండియా క్రికెట్ జట్టు ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో కొబ్బరి చిప్పలతో అందమైన ట్రోఫీని తయారు చేశాడు. ప్లాస్టిక్ని ఎలా అవాయిడ్ చేయాలి అనే కాన్సెప్ట్లో నేను దీన్ని డెవలప్ చేయడం జరిగింది. కరోనా టైంలో మా బ్రదర్కి కరోనా పాజిటివ్ ఉండడం వల్ల నేను అక్కడ వాళ్ళ ఇంట్లో హెల్ప్గా ఉన్నాను. అప్పుడు నాకు అక్కడ ఒక థాట్ వచ్చి నేను దాన్ని సింపుల్గా స్టార్ట్ చేశాను. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సలహా అడిగి దీని ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏమని కనుక్కొని అంతా బాగుంటుంది అన్న తర్వాత నేను దీన్ని ఫుల్ టైమ్గా తీసుకొని దీని మీద వర్కౌట్ చేస్తున్నాను. కొబ్బరిని తీసుకొని చిప్పలను పడేస్తున్నాను. ఆ చిప్పల్ని కూడా కొబ్బరి కంటే ఎక్కువ వాల్యూ చేస్తుంది అనేసి నేను దీని మీద వర్కౌట్ చేసి నేను కనుక్కున్నాను. ఇక్కడ తిరుమల కొండ మీద కొన్ని వేల మంది కొబ్బరికాయలు కొడుతుంటారు. ఆ వేస్ట్ ఇంకా మనం కన్నా రీసైకిల్ చేయగలిగినామంటే తిరుమలకి అదనంగా ఆదాయం క్రియేట్ చేయొచ్చు. ప్లస్ ఒక 100 మంది పైగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేదానికి దీంట్లో అవకాశం ఉంది. ఒక రూరల్ ఏరియాలో ఒక కుటీర పరిశ్రమ లాగా చేసేదానికోసం నేను కోనసీమలో కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక 30 days ప్రోగ్రామ్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ మంత్ మేబీ పాసిబుల్ ఉంటే అక్కడ ఒక 30 days ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. కొబ్బరి చిప్పలతో పిల్లలు ఆడుకునే వివిధ రకాల బొమ్మలతో పాటు దేవుడి ఆకృతులు, ఏనుగు ప్రతిమలను అందంగా రూపొందించాడు ఈ యువకుడు. అలాగే కొబ్బరి పీచుతో తయారు చేసిన పిచుక గూళ్లు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చిన్నపాటి యంత్రాలతో దాన్ని శుభ్రం చేసి నున్నగా వచ్చేలా ఆకృతిని కల్పిస్తాడు. కొబ్బరి చిప్పలు, పీచుతో రూపొందించిన కళాకృతులను తిరుపతి, అరకు, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్తో పాటు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. న్యాచురల్ మెటీరియల్తో తయారు చేసిన గిఫ్ట్స్ కన్నా ఇస్తే మన నేచర్కి బాగుంటుంది. క్లైమేట్ చేంజ్కి అవకాశం లేకుండా మనం కొంచెం ఆపినట్లు అవుతుంది. ఆ కాన్సెప్ట్తో నేను ఇది డెవలప్ చేశాను. ఫస్ట్ ఒక సింపుల్ టీ కప్స్, టీ కెటిల్స్, కోకోనట్ ట్రీస్, పెన్ స్టాండ్స్, చిలుక బొమ్మ, నెమలి బొమ్మ, కలివి కోడి బొమ్మను చాలా రకాలు ఒక 100 products పైనే తయారు చేశాను. వివిధ పద్ధతుల్లో మనము క్లీనింగ్ ప్రాసెస్ చేసుకుంటాము. అట్లా డిఫరెంట్ మిషన్స్ యూజ్ చేసుకొని నా దగ్గర కొంతమంది లేడీస్ నేర్చుకుంటున్నారు. వీళ్ళు కన్నా ఒక 1 year ట్రైనింగ్ అయ్యారంటే వీళ్ళు ఇంట్లో కూర్చొని ఒక కుటీర పరిశ్రమ లాగా చేసుకొని వీళ్ళు నెలకు ఒక 10,000 నుంచి 20,000 సంపాదించుకునేదానికి నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాను. బయట కూడా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. దీని మీద మంచి డిమాండ్ ఉంది. ఇది ఇంకా కొంచెం మన స్టేట్లో డెవలప్ అయిందంటే ప్లాస్టిక్ని మనం చాలా వరకు అవాయిడ్ చేసేదానికి అవకాశం ఉంది.
కొబ్బరి చిప్పలతో కళాకృతులు తయారు చేసి వివిధ ప్రాంతాలకు ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్న వారిలో రాష్ట్రంలో హరికృష్ణ ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఎంఎస్ఎంఈ ద్వారా రుణం కల్పిస్తామని ఇటీవల ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నాడు. తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తులు కొట్టే కొబ్బరికాయలను రీసైక్లింగ్ చేసి కళాకృతులు తయారు చేసి విక్రయిస్తే టీటీడీకి మంచి ఆదాయం వస్తుందని వివరించాడు. ప్రజెంట్ స్టార్టింగ్ వచ్చి తిరుపతిలో ఆర్గానిక్ మేళాలో సేల్స్ స్టార్ట్ చేసాం సార్. తర్వాత హైదరాబాదు, అరకులో స్టాల్స్ పెట్టాము. ఫారిన్కి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్స్కి ఇస్తాము, మా రిలేటివ్స్కి ఇస్తామని చెప్పి స్పెషల్గా ఒక 10 days టైం ఇచ్చి మనకు ఆర్డర్స్ చేపించుకొని తీసుకెళ్తున్నారు. ఫస్ట్ మెటీరియల్ లండన్కి వెళ్ళింది, పీకాక్ బౌల్. తర్వాత యుఎస్కి వెళ్ళింది. తర్వాత జర్మనీకి ఒక బ్యాచ్ వెళ్ళింది. ఆస్ట్రేలియాకి ఒక టాయ్ గిఫ్ట్ తయారు చేసి పంపించాను. వేరే దేశాల నుంచి కూడా మనకు ఆర్డర్స్ వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు చాలా మెచ్చుకున్నారు, ఇట్లాంటి ఐటమ్ చేయడం బాగుంది, మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి డెవలప్ చేయండి, 2 నుంచి 3 లక్షల వరకు సబ్సిడీ వచ్చేలాగా లోన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. ఎంఎస్ఎంఈ లోన్ వచ్చిందంటే నేను ఇంకొంచెం దీన్ని పెద్దగా చేసి ఫారిన్ మార్కెట్ని క్యాప్చర్ చేయాలనేసి ట్రై చేస్తాను. ఒక కాయ మనం రైతు నుంచి ఒక 15 to 20 రూపీస్ కొంటే దాని నుంచి 400 నుంచి 500 వరకు వాల్యుయేషన్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో కొబ్బరి చిప్పలతో వీణ తయారు చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యమని చెబుతున్నాడు హరికృష్ణ. బొమ్మల కుటీర పరిశ్రమలో మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపాడు. ఫారిన్ మార్కెట్లో ఏంటంటే జ్యువెలరీ ఐటమ్ ఇప్పుడు ఫ్యాషన్గా ఉంది. లాకెట్స్ కానీ, బ్రేస్లెట్స్ కానీ రకరకాల ఐటమ్స్ తయారు చేస్తున్నారు. ఆ రెఫరెన్స్ తీసుకొని కొత్త ఐటమ్స్ తయారు చేయడం స్టార్ట్ చేశాను. నా గోల్ ఏంటంటే వాయించేదానికి వీలుగా ఉండే వీణ తయారు చేసి నేషనల్ అవార్డుకి అప్లై చేయాలనేది నా గోల్. కొబ్బరి చిప్పలతో అద్భుత కళారూపాలు తయారు చేయడంతో పలువురికి ఉపాధి కల్పిస్తున్నందుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు కూడా అందుకున్నాడు హరికృష్ణ. తనకు ఇంకా ప్రోత్సాహం అందిస్తే మరింత రాణిస్తానని చెబుతున్నాడు. సృజనాత్మకతకు పదును పెడితే ప్రతి వస్తువు కూడా చాలా అందంగా, ఆకర్షణీయంగా తయారవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొబ్బరి చిప్పలతో వాల్యూ అడిషన్ జోడించి దాదాపు 100కు పైగానే ఉత్పత్తులు తయారు చేసి దేశ విదేశాలకు కూడా ఈ మార్కెట్ను చేస్తున్నటువంటి కృషికి ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తే ఎన్నో ఉత్పత్తులు చేయడానికి కూడా ముందుకు వస్తున్నానని హరికృష్ణ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పుత్తనవారిపల్లె నుంచి కెమెరామ్యాన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్.